గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత లేటెంట్ వ్యూ వాల్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు 32.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో 2.8% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఎక్స్పెన్సెస్ కొంచెం పెరగడంతో ప్యాట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ పైన 174 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. సో ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళ బోర్డ్ ₹4.40 per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పీబీ ఫిన్టెక్ అదే పాలసీ బజార్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 9.34 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 60.19 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్ గానే పాజిటివ్ ప్యాట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు దర్ బిజినెస్ పర్ఫార్మెన్స్, వీళ్ళ న్యూ కోర్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 47% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ న్యూ హెల్త్ అండ్ లైఫ్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 53% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ న్యూ ఇనిషియేటివ్స్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పీబీ ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లోరోకెమికల్ కంపెనీ అయినటువంటి నవీన్ ఫ్లోరైన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 45% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 48% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 45% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 10% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేసిన, ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ మనం కంపేర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లోని క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లోని నవీన్ ఫ్లోరైన్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ రెవెన్యూస్ లోను, హెచ్పిపి రెవెన్యూస్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ సిడిఎంఓ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం 76% డ్రాప్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సిడిఎంఓ సెగ్మెంట్ బాగా ఇంపాక్ట్ అవడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో 2% డ్రాప్ కనబడుతున్నట్లయితే ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ ఎగ్జాక్ట్ గా నెంబర్ మీకైతే కనబడట్లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రెజెంటేషన్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ ప్రెజెంటేషన్ కొంచెం ఇలా ఉంది కాబట్టి మనకు ఆ నెంబర్ కనబడట్లే. ఇక్కడ పేజ్ లో మీరు చూడొచ్చు క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం.
చూద్దాం. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ గ్లోబల్ జెనరిక్స్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. దాంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ తగ్గాయి అండ్ అలాగే ప్రాఫిట్ కూడా తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వాళ్ళ షేర్ పైన 800% అంటే 40 రూపీస్ పర్ షేర్ ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 397 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 475 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 433 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళు కొంచెం మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళ బోర్డ్ 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ వోల్టాస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 143 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 27 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 110.64 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతోనే రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వోల్టాస్ వాళ్ళ బోర్డ్ 5 రూపీ 50 పైసా పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాసినో బిజినెస్ రన్ చేసేటువంటి డెల్టా కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 51 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34.48 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 72 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఇక్కడ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 49.79 crores వచ్చి యాడ్ అయ్యాయి. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వల్ల ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 8.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 6.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 510 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 304 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది. దాంతోనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పెడిలైట్ వాళ్ళ బోర్డ్ 16 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.